క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమున మీకు శుభములను తెలియచేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క దినాన దేవుని యొక్క సన్నిధిలో మీతో కలిసి దేవుని నామము స్తుతించడానికి, దేవుని వాక్యమును పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో నేను వందనస్తులైనాను. సో మీ అందరికీ కూడా మరొక పర్యాయం శుభములను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రత్యేకంగా ఈ యొక్క దినాన నా తండ్రి మీ సన్నిధికి రాగలిగి చక్కగా మీ నామాన్ని స్తుతించి ఆరాధించి ఆయన మీ నామాన్ని కీర్తించి మీ మాటలను విని వాక్యానుసారమైనటువంటి జీవితమును జీవించటానికి మీరు అనుగ్రహించినటువంటి దివ్యమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా ఈ దినాన నా తండ్రి ఈ యొక్క మాటలను లేకపోతే ఈ యొక్క లైవ్ను లేకపోతే ఈ యొక్క ఆయన టెలికాస్ట్ను ఎవరైతే వీక్షించుచున్నారో నీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నారు. బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలని మీ ఆత్మతో నింపండి. వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలను దూరపరచండి. వారి కష్టమును, బాధలను, ఇబ్బందులను, ఇరుకులను, వేదనలను దూరపరచండి. క్షేమము, నెమ్మది, సమాధానము, సంతోషమును అనుగ్రహించండి. నా తండ్రివైన దేవ, సఖ్యతను అనుగ్రహింపు చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఇదిగో వాక్యము అన్ని విషయాలలో ప్రజలందరికీ రక్షణను, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహిస్తుంది. సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆయన మిమ్మల్ని స్తుతించుచుండగా మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలను, మాకున్న ప్రతి విధమైన సమస్యలను తొలగించుకొని ఇదిగో మీ వాక్యము ద్వారా మా జీవితాలను మరి యొక్క పర్యాయము నా తండ్రి శ్రేష్టమైనటువంటి పునాది మీద కట్టుకోగలిగినటువంటి కృపను అనుగ్రహించండి. వాక్యము ద్వారా నా తండ్రి మా ఆధారం మీరే అని గ్రహించుకొని మేము ఎంతటి ఈ లోకంలో క్రీస్తుని కలిగిన వారు ఎంత ధన్యులు, ఆ యొక్క ధన్యతను మేము గ్రహించి మీతో అంటుకట్టబడటానికి రూపాంతర జీవితం జీవించగలిగినటువంటి కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నా. ఇదిగో మాతో మాట్లాడండి. ఈ యొక్క దినాన నాయన మీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి. లోతైనటువంటి సత్యములను ఆయన మాకు బయలుపరచండి. ఈ కడవరి దినములలో నా తండ్రివైన దేవ, మేము ఏ రీతిగా జీవించాలి అనేది మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఆరాధనలో నా తండ్రివైన దేవ, పాల్గొంటున్న ప్రతి బిడని మీ ఆత్మ చేత సంధించి మీరే మహిమ పొందమని స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినం నిమిత్తమై, ఈ వాక్యం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనము నుండి 12వ వచనము వరకు ఈ యొక్క లేఖన భాగంలో చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనము నుండి 12వ వచనము వరకు ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేది. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాడు. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక.
ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సందర్భానుసారంగా ఈ పాటను పాడుకొని దేవుని మహిమపరుద్దాం. దేవుని ఎరిగినవా వీర కార్యములు చేసెదరు, దేవుని ప్రభావం ఎరిగినవా సూర్య కార్యములు చేసెదరు. దేవుని ఎరిగినవా వీర కార్యములు చేసెదరు, దేవుని ప్రభావం ఎరిగినవా సూర్య కార్యములు చేసెదరు. బలశాలురై దృఢ దీక్షతో, బలశాలురై దృఢ దీక్షతో తమ దేవుని కొరకై నిలిచెదరు, దేవుని కొరకై నిలిచెదరు. త్రియేక దేవుని ఎరిగిన వారు వీర కార్యములు చేసెదరు, దేవుని ప్రభావం ఎరిగిన వారు శూర్య కార్యములు చేసెదరు. పిలచిన పిలుపున కనుగుణముగా సాతానులు ఎదిరించెదరు, పిలచిన పిలుపున కనుగుణముగా సాతానులు ఎదిరించెదరు. వీరోచితముగా పోరాడుచు, వీరోచితముగా పోరాడుచు విశ్వాసము కాపాడుకుందు, విశ్వాసము కాపాడుకుందు. ఏక దేవుని ఎరిగిన వారు వీర కార్యములు చేసెదరు, దేవుని ప్రభావం ఎరిగిన వారు సూర్య కార్యములు చేసెదరు. దైవ సేవలో ఆనందములు ప్రాణ త్యాగములు చేసెదరు, దైవ సేవలో ఆనందములు ప్రాణ త్యాగములు చేసెదరు. అరణ జ్వాలలో వేసినను, అరణ జ్వాలలో వేసినను దేవుని కొలుచుట మానరు, తమ దేవుని కొలుచుట మానరు. ఏక దేవుని ఎరిగిన వారు శూన్య కార్యములు చేసెదరు, దేవుని ప్రభావం ఎరిగిన వారు శూన్య కార్యములు చేసెదరు. యేసు వార్తను చాటినందున కరుణు చూచులాగినరు, యేసు సువార్తను చాటినందున కరుణు చూచులాగినరు. చిత్రహింసలు పెట్టినను, చిత్రహింసలు పెట్టినను దేవుని కొలుచుట మానరు, తమ దేవుని కొలుచుట మానరు. త్రియేక దేవుని ఎరిగిన వారు వీర కార్యములు చేసెదరు, దేవుని ప్రభావం ఎరిగిన వారు శూర్య కార్యములు చేసెదరు. త్రియేక దేవుని ఎరిగిన వారు వీర కార్యములు చేసెదరు, దేవుని ప్రభావం ఎరిగిన వారు సూర్య కార్యములు చేసెదరు. బలశాలురై దృఢ దీక్షతో, బలశాలురై దృఢ దీక్షతో తమ దేవుని కొరకు నిలిచెదరు, తమ దేవుని కొరకై నిలిచెదరు. ఏక దేవుని ఎరిగిన వారు వీర
హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమున మరి యొక్క పర్యాయము మీకు శుభములను తెలియచేస్తూ ఉంటున్నాను. వాక్య భాగంలోనికి వెళ్తున్నాం. ఈ యొక్క సమయమున ఈ యొక్క చదవబడినటువంటి అంశములో ఉన్నటువంటి మరి సారాంశమును బట్టి అదృష్టవంతుడు అనే అంశమును మనము ఇక్కడ మనం గ్రహించగలుగుతున్నాం. ఈరోజు నేటి ప్రజలు అదృష్టాన్ని వెతుకుతూ ఏదైనా ఒక మేలు జరిగితే ఇది నా అదృష్టం అని అంటున్నటువంటి వారిని మనం ఎంతోమందిని చూస్తాం. ఏదైనా ఆపద నుండి, ఏదైనా సమస్య నుండి మనం తప్పించబడితే అదృష్టం బాగుండి నేను తప్పించబడ్డాను అని అంటున్నటువంటి వారిని మనం కోకొల్లలుగా మనం చూస్తాం. కనుక అదృష్టం అనేది మరి అందరూ ఆశించే కొట్టివేయలేనటువంటి ఒక నిజం అన్నది మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క అంశమును మనం చూస్తే ఒక ఊరిలో ఒక యువకునికి అతని తల్లిదండ్రులు అదృష్టం అని పేరు పెట్టారు. తన యొక్క పుట్టుక తమ అదృష్టముగా భావించారేమో కానీ, లేకపోతే అతని జీవితం అంతా అదృష్టం మీదనే కొనసాగాలని ఆశించి ఆ పేరు పెట్టి ఉండవచ్చు. ఆ యువకుడు మరి నివసించే ఊరు త్రోయ అనబడినటువంటి ఒక ఊరు. ఒకరోజు ఒక సంతోషకరమైనటువంటి వార్త ఆ త్రోయ అనే పట్టణంలో మరి వ్యాపించు. పౌలు భక్తుడు తన 3వ సువార్త యాత్రను ముగించి యెరూషలేమునకు ఆయన తిరిగి వెళ్ళుచు త్రోయ అనే ఊర్లో 7 దినాలు అతడు ఆగినట్లుగా మనం లేఖన భాగంలో చూస్తాం. పౌలు భక్తుడు తనతో పాటు కూడా ఒక అంతర్జాతీయ మరి యొక్క సువార్త బృందము కూడా మరి ఆ ఊరికి వచ్చింది. వారు ఎవరంటే సాప్రతు, అరిస్తార్కు, సెకండు, గాయి, తిమోతి, తీతుకు, తుకికి, త్రోఫీము అనబడినటువంటి వారు. వీరు పౌలు కంటే త్రోయాకు ముందుగానే వారు చేరుకున్నారు. త్రోయ సంఘములో 7 దినములు ఒక ప్రత్యేక కూడికలను మరి జరుగును అన్నది అక్కడంతా కూడా మరి ఆ ప్రాంతం త్రోయ పట్టణం అంతా కూడా మరి వినిపింప చేసినట్టుగా చూస్తున్నారు. ఎంతోమంది సంతోషంగా మరి పౌలుని మరి అతని యొక్క బృందమును మరి వారి యొక్క అనుభవాలను, వారి సాక్ష్యాలను, మరి దేవుడు వారి ద్వారా పలికే వాక్యాలను వినటానికి ఎంతో మరి ఆశ కలిగి వారు ఆ యొక్క మరి ఆ సువార్త కూడికలకు వారు వచ్చినట్లుగా చూస్తాము. ప్రియమైనటువంటి వారు గ్రహించండి, నేడు ప్రత్యేక కూడికలు అంటే ఈరోజు అందరికీ కూడా చాలా సంతోషం. ఇంకా ఆఖరి దినమైతే ఆ కూడికల ఆఖరి దినం చూస్తే సామాన్యంగా చాలా ఆలస్యముగా ఆ కూడికను మరి ప్రారంభించడం కానీ ముగించడం కానీ చేయడం అనేది చూస్తాం. ఎందుకంటే చివరి రోజు మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటారు. ప్రత్యేక పాటలు పాడేవారి సంఖ్య మరి అధికంగా ఉంటుంది. ప్రసంగానికి సమయాన్ని కేటాయించి ప్రసంగికునికి సమయం కేటాయించేసరికి మరి పుణ్యకాలం కాస్త మరి ఆలస్యమవుతుంది, గడిచిపోతుంది అనేది మనం గ్రహించున్నాం. సో పాటల సమయం వరకు ఆర్భాటముగాను ఆనందముగాను మరి ఉన్నవారంతా ఒక్కసారిగా మరి అలసిపోయి ఒక మూలన మరి జాగిల పడి కిటికీలలో నుండి మరి తలుపులలో నుండి వచ్చిపోయే వారిని చూస్తూ ఉన్నటువంటి యొక్క సందర్భాలను మనం చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ప్రసంగ సమయం వచ్చే లోపల ఎక్కడ లేని నీరసం, ఎక్కడ లేని నిరాశ, ఎక్కడ లేని బలహీనత ఈ యొక్క ప్రజలకు చాలామందికి వస్తుంది.
సో ఒక యవనస్తులైతే పాటల సమయం అయిపోయింది కదా, ఈ వాక్యం మనకెందుకులే అని తమకు ఇష్టం వచ్చినట్లుగా లోకాన్ని వెతుకుతూ ఉంటున్నటువంటి యొక్క సందర్భాలని మనం చూస్తాం. ఆనాడు త్రోయా పట్టణంలోనే ఆ యొక్క కూటమునకు మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, అదృష్టవంతుడని. మన అదృష్టవంతుడు కూడా ఆ పట్టణానికి, ఆ యొక్క కూడికలకు వచ్చాడు. ఆ అదృష్టవంతుని పేరే ఐతుకు. ఐతుకు అనగా అదృష్టవంతుడు అని అర్థం. నిజమే ప్రియమైనటువంటి వారలారా, మారు మనస్సు అనుభవం కలిగి ఒక ఆత్మీయ సంఘానికి చెందినటువంటి ప్రార్థనా పరులైనటువంటి విశ్వాసులైనటువంటి తల్లిదండ్రులకు మరి పుట్టినటువంటి వాడే ఈ ఐతుకు ఆ తల్లిదండ్రులు ఉండడం అదృష్టం. సో వారికి దేవుని పట్ల ఉన్న భయభక్తులు మరి ఐతుకును ఆ యొక్క సంఘానికి కానీ ఆ సువార్త కూడికలకు కానీ తీసుకొని వచ్చాయనేది మనం గ్రహించాలి. సో నేటి భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులను కలిగినటువంటి యువకులు వారిని బట్టి మరి సంతోషించక, చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు యవనస్తులు తల్లిదండ్రులను మరి ఆలయాలకు వెళ్తా ఉన్నారంటే, లేకపోతే కూడికలకు వెళ్తా ఉన్నారంటే, భక్తిగా జీవించుచున్నటువంటి యొక్క పరిస్థితి ఉంటే వారిని వెరివారిగా చూస్తూ ఉన్నారు, వారిని విమర్శిస్తూ ఉన్నారు. భక్తి పిచ్చి పట్టిందని మరి అనేకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వారు మరి వీరిని చూస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క యవనస్తులను మనం చూస్తే మేమే జ్ఞానవంతులము అన్నటువంటి యొక్క ఆలోచనతో వారు విర్రవీగుచున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే జ్ఞానము అన్నది చదువు వలన రాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే వస్తుంది అనేది మనం గ్రహించాం. అందుకే దేవుని వాక్యం ఈ రీతిగా మనకు బోధిస్తుంది. కీర్తన గ్రంథంలో 111వ కీర్తన 10వ వచనంలో చూస్తే యెహోవాయందు భయము జ్ఞానమునకు మూలము అన్నటువంటి మాట చూస్తాం. అయితే నేడు అనేకులు దేవుని ఆలయానికి వెళ్ళేది ఒకరిపై ఒకరు పోటీ పడి మరి పరిశుద్ధ కార్యాలు చేయటానికి కాదు. మారు మనసు పరిశుద్ధ ప్రవర్తన లేకుండా పరిశుద్ధమైనటువంటి స్తుతి పాటలను ఆలపించి వారి యొక్క తలాంతులను చూపించడానికే ఈరోజు ఆలయాలకు అనేక మంది వెళ్తారు. దేవుని యొక్క బిడ్డలుగా పాపాలను తొలగించుకొని మారు మనసు కలిగి పశ్చాత్తాపంతో పరిశుద్ధ దేవునిని పరిశుద్ధమైనటువంటి హృదయంతో పరిశుద్ధమైనటువంటి యొక్క నోటితో దేవునిని స్తుతించాలని, దేవుని నామాన్ని కొనియాడాలని, దేవునిని కీర్తించాలన్నటువంటి ఆలోచన కాకుండా ఈ లోకంలో వారు దేవుడు మాకు అనుగ్రహించినటువంటి వారి తలాంతులను వారు చూపించుకోవడానికే ఈరోజు అనేకులు మరి యవనస్తులు దేవుని యొక్క సంఘానికి వస్తున్నట్టుగా చూసారు. అయితే దేవుడు భక్తిహీనతను ద్వేషించుచున్నటువంటి వాడు కాదు. నామకార్థమైనటువంటి భక్తిని దేవుడు ద్వేషించుచున్నటువంటి వాడుగా ఉంచుతాడు. కీర్తనల గ్రంథంలో చూస్తే 50వ కీర్తన 16వ వచనం నుండి చూద్దాం. 16వ వచనం నుండి చివరి వరకు కానీ మనం చూస్తే ఎక్కడ భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవించుచున్నాడు. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా యొక్క పనులలో నేను ఏదైతే కట్టడలను వివరించి ఉన్నానో, నేను ఏవైతే ఆజ్ఞలను సెలవించి ఉన్నానో, నేను ఏవైతే ఈ రీతిగా మీరు జీవించమని సెలవిచ్చి ఉన్నానో, భక్తిహీనతో జీవించుచున్నటువంటి నీవు ఈ రీతిగా నీవు మాట్లాడటం నీకు పని ఇచ్చాడు? తర్వాత అంటున్నాడు, నా నిబంధన నీ నోట వచించిందేమి? నేను ఇచ్చినటువంటి నిబంధనను, నేను ఇచ్చినటువంటి ఒడంబడిక నీ నోట్లో ఎందుకుంది? ఎందుకంటే నేనంటే నీకు ఇష్టం లేదు కదా. తర్వాత అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూడండి ఎంత క్లియర్గా అంటున్నాడు. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు,
కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నా. చూడండి, నోరును పారేసుకుంటున్నటువంటి యొక్క మరి వారిని చూస్తూ ఉంటున్నా, నాలుకను కపటము కలిగినటువంటి కల్పితములను కల్పించుచున్నటువంటి నాలుకను చూస్తూ ఉంటున్నా. తర్వాత అంటున్నాడు, నీవు కూర్చోండి నీ సహోదరుని మీద కొండములను చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించెదను. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపోవును. అవిధేయుడు, దొంగ, వ్యభిచారి, మోసగాడు, కొండేలు చెప్పువాడు, వీరందరూ ఇలాంటి వారు ఇతరులకు దేవుని విషయాలను, సంఘ విషయాలను మరి ప్రకటించే యొక్క వారుగా చూస్తూ ఉంటాం. చాలామందిని మనం చూస్తాం, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధానంలోనికి మరి వెళ్తున్నటువంటి వారికి ఇలాంటి వారే బోధ చేస్తున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. వీరికి ఆ హక్కు ఎవరిచ్చారు? ఒకవేళ వారు అది చేస్తే అది కపట భక్తి. సో దేవుడే శిక్ష, దేవుని యొక్క శిక్ష వారి మీద ఉంటుంది అన్నది ఆయన తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తాం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి, వారు చెప్పుదరే గాని చెయ్యరు. చూడండి ప్రేమైనటువంటి వారు క్లియర్గా అంటున్నాడు, ఈ మాటలను వారు చెప్పుదరే కానీ వారు చేసేటటువంటి వారు. ఈరోజు పెద్దలుగా ఉంటున్నటువంటి వారు దేవుని యొక్క సంఘమును గురించి, దేవుని యొక్క సేవను గురించి చాలా చక్కగా మరి సంఘం ఇలా ఉండాలి, దేవుని యొక్క సేవ ఇలా ఉండాలి, దేవుని యొక్క మరి మాటలు బట్టి మనం ఈ రీతిగా నడవాలని వారు చెప్పుదరే కానీ చేసేటటువంటి వారు కాదు అన్నది చూస్తూ ఉంటున్నాం. 33వ వచనం, అందుకని అంటున్నాడు, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగో తప్పించుకుందరు. ఇలాంటి వారిని దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు ఏంటంటే సర్పములారా. సర్పం అంటే సైతాన్, సైతానా, సర్ప సంతానమా, సైతాను బిడ్డలారా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకో. ఇలాంటి కపట భక్తి, నేనే అన్నిటిలో పెద్ద, నేనే ఉండాలి, నేనే చేయాలి, నేను తప్ప ఎవరికి ఆధిక్యత ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారికి దేవుడు అంటున్నాడు శిక్ష ఉన్నది. రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమ 2వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తాం. అయితే భేదములను పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యం చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సో ప్రేమైనటువంటి వారరా, ఎవరైతే దేవుని యొక్క బిడ్డల మధ్య, దేవుని యొక్క సంఘములో భేదములను పుట్టించినటువంటి వారికి ఆయన అంటున్నాడు దేవుడు వారి మీద ఉగ్రత ఉంటుందంట, వారి మీద దేవునికి కోపము ఉంటుంది అన్నటువంటి మాటను చూస్తూ ఉంటున్నాడు. వారికి శ్రమ అన్నటువంటి మాట ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. 21వ వచనంలో చూడండి, ఎదుటి వానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా. ఏదైతే ఎప్పుడూ ఒకనికి చెప్పాలని తత్వము, ఒకడు తను తప్పు చేస్తూ తన తప్పును కప్పిపుచ్చుకొనటానికి ఎదుటి వానిలో ఉన్నటువంటి లోపములను చూసి వానికి బోధించాలన్నటువంటి తత్వము కలిగినటువంటి వారిని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీకు నీవు బోధించుకునవా, నీకు నీవు సరి చేసుకునవా. ఎప్పుడు చూసినా ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపములను ఎత్తి చూపించటానికి
ఎదుటి వాణిని గద్దించటానికి, ఎదుటి వాణి యొక్క తప్పులను నీవు చూపించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావే. తర్వాత దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా, వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా, విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా. ప్రేమనటువంటి వారులారా, చూడండి ఇక్కడ అంటాడు, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన నీ దేవుని అవమానపరిచెదవా. తర్వాత అంటున్నాడు, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే గదా దేవుని నామం అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది. దేవుని సొమ్మును కొట్టివేసే నీవు అన్య జనుల మధ్య మరి దేవుని నామమును నీవు దూషింపచేస్తున్నావు, దేవుని నామమును తక్కువ చేస్తున్నావు, దేవుని నామమును అవమానపరుస్తా ఉంటున్నావు. అందుకని అంటాడు, ధర్మశాస్త్రం అతిశయించు నీవు. బైబిల్ పట్టుకుంటావు, బైబిల్లో ఉన్నదంత సత్యములు నాకు తెలుసు అంటావు, కానీ బైబిల్లో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యములు అన్నీ నీలో ఉంటాయి, కానీ నీ జీవితము సక్రమమైనటువంటి స్థితిలో ఉండటానికి అందుకంటాడు దేవుడు, నా శిక్ష వారి మీద ఉంటుంది అని. సో దేవుని సహనాన్ని వారు అపార్థము చేసుకుంటా ఉంటారు అనేది మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథంలో కానీ మనం చూస్తే, ప్రసంగి గ్రంథంలో ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయు. దేవుడు ఇమ్మీడియట్గా వారికి శిక్ష ఇవ్వడం లేదు. వారి పట్ల దేవునికి ఒక కన్సర్న్ ఉన్నది, వారి పట్ల దేవునికి ఒక సహృదయ మరి ఆ భావముతో దేవుడు ఉంటున్నాడు. సహృదయముతో దేవుడు వారిలో ఉన్నటువంటి మార్పును తేవాలని, వారిలో మార్పు వస్తుందని ఆయన ఎదురు చూచుతున్నటువంటి వాడు కాదు. సో దేవుని యొక్క సహనాన్ని వారు అపార్థం చేసుకుంటా ఉన్నారు. సో ప్రేమైన వారులారా, దేవుడు కూడా తమ మాదిరిగానే ఉన్నారన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా, నా తప్పులను దేవుడు ఆయన మరిచి ఉన్నాడు, తన తప్పులను ఆయన చూడటం లేదు అన్నటువంటి ఆలోచనతో దేవుడు కూడా నన్ను క్షమించాడు, దేవుడు కూడా చూడనట్టుగా నన్ను ఉన్నాడు అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. సో దేవుడు కూడా తమలాంటి వాడే అన్నటువంటి తత్వము వారు కలిగి ఉన్నారు. ఇది ఘోరమైనటువంటి దేవ దూషణ అన్నది మనం మర్చిపోవటానికి లేదు. ఇది ఘోర పాపము అన్నది మనం మర్చిపోవటానికి లేదు. తాము చేసినటువంటి పాడు పనికి దేవుడు మౌనముగా ఉంటా ఉన్నాడు అన్నది అనుకుంటే, ఆయన కోపం ఏ రీతిగా మరి మనుషుల మీద మండుతుందో ఈ వాక్య భాగము చాలా క్లియర్గా మనకు తెలియజేస్తా ఉన్నాడు. లోకానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ, బూతులు మాట్లాడుతూ, కొండెములను చెప్పుతూ, జారత్వానికి అపవిత్రతకు లోనై ఆలయంలోనికి వచ్చి పరలోక ప్రార్థన చెప్పి విశ్వాస ప్రమాణాన్ని నీవు ఒప్పుకొని ప్రభు బలలో మోకాళ్ళని పాల్గొని దేవుని వాక్య భాగాలను గట్టిగా చదివి పాటలు పాడితే దేవుని కోపము నీ నుండి పోతుందా? దేవుని కోపము నీ మీద ఉండదా? ఒకసారి ఆలోచించి, దహించు అగ్ని అయినటువంటి దేవుని ముందు మలినమైనది ఏది కూడా నిలవదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రవర్తన సరి చేసుకొనకుండా, క్రీస్తు రక్తమందు కడగబడకుండా సంఘ కార్యక్రమాలను చేపట్టడము అన్నది క్షేమము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు పరిశుద్ధంగా లేకుండా దేవుని కార్యములు చేస్తే దేవుడు ఒప్పడు. నీవు పవిత్రముగా ఉండకుండా, క్రీస్తు రక్తములో కడగబడకుండా, దేవునికి ఇంపుగా, దేవునికి యోగ్యముగా నీ జీవితం లేకుండా దేవుని యొక్క కార్యక్రమాలను చేపడితే దేవుడు అంటాడు, నీవు ఎవడు నా కార్యములను చేయటానికి ప్రశ్నించుచున్నటువంటి వాడుగా, దేవుని యొక్క వాక్యములకు విరుద్ధముగా నీవు కార్యములు చేస్తున్నావే, నా మాటను నీవు మీరుతున్నావే.
నీవు నన్ను దూషించుచున్నావు, ఘోరమైనటువంటి పాపము నువ్వు చేస్తున్నావు. ఇక్కడ ఐతుకు కూడా ఇక్కడ చివరి రాత్రి కూడికకు ఎంతో ఆసక్తిగా మరి ఆ కూడికకు వచ్చాడు. ఆది సంఘము మేడ గదిలో ఆ రోజు సంఘం ప్రారంభమైంది, మేడ గదిలో. ఇక్కడ ఈ త్రోయాలో కూడా మేడగది సంఘంలోనే ఈ యొక్క సువార్త సమావేశము అక్కడ జరిగినట్లుగా చూస్తాం. దైవాత్మతో నిండినటువంటి యొక్క పౌలు తన చివరి సువార్త యాత్రలో అతను ఉన్నాడు కాబట్టి ఎంతో భారముతో ఆత్మాభిషేకముతో వాక్యాన్ని విస్తరించి అక్కడ బోధించుచున్నటువంటి వాడిగా చూస్తా ఉంటాం. అందరూ కూడా ఎంతో భారముతో వాక్యాన్ని వారు వింటున్నటువంటి వారుగానే మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక మూల ఒక కిటికీని ఎంచుకొని దాని మీద ఎక్కి కూర్చుని మరి ఈ వాక్యమును వింటున్నటువంటి ఈ యొక్క అదృష్టవంతుణ్ణి మనం గ్రహించాలి. ఆ భక్తుని హృదయములో నుండి, పౌలు భక్తుని హృదయములో నుండి వచ్చుచున్న ఆ యొక్క తుది పలుకలు తనకేమీ కూడా పట్టనట్టుగా ఆ యొక్క ఒక కిటికీని ఎంచుకొని ఆ కిటికీ మీద కూర్చొని ఉన్నటువంటి ఈ యొక్క ఐతుకు యొక్క ప్రవర్తనను మనం చూడగలం. సో క్రైస్తవ జీవితం అన్నది విశ్వాసం అనే పునాది మీద కట్టబడాలి. ప్రియమైన వారలారా, విశ్వాసం అన్నది వినుట వలన కలుగునది. విని విశ్వాసమందు స్థిరపడి బలమైన యోధునిగా తయారు కావలసినటువంటి ఈ యొక్క యవ్వనుడు కిటికీలో నుండి బయటకు చూస్తూ కొంత సమయము అతడు గడుపుచున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి ఉన్నది. ఆ మేడగది అంతా కూడా ప్రజల చేత, ఆ పట్టణస్థుల చేత కిక్కిరిసిపోయినది. ఆ యొక్క కిటికీ ద్వారా చల్లగాలి లోనికి వస్తూ ఉంది. ఆ యొక్క కిటికీ మరి దొరకడం తన అదృష్టమని అతడు ఎంచుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ కూర్చొని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉన్నాడే కానీ పాత్రను తెరచి ఉంచితే పరిశుద్ధాత్మ కార్యం నీలో జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకో. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ గమనించవలసినది, దేవుని వాక్యము ఏ భక్తుడైతే మరి దేవుని ఆత్మ చేత ప్రబోధించుచున్నాడో, దేవుని ఆత్మ చేత బోధించుచున్నాడో, ఆ మాటలను నీ హృదయమును తెరిచినప్పుడే నీలో ఒక కార్యమును మరి అది జరుగుతుందనేది, ఫలభరితమైనటువంటి కార్యము జరుగుతుందనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హృదయము మూసుకొని వాక్యమును ఎంత మాత్రము లోపలికి పోని అని వ్యక్తికి కలిగే ప్రయోజనం ఏమిటంటే శూన్యం అన్నది మనం గ్రహించాలి. కిటికీ దొరకటం, దానిలో నుండి ఒక చల్లని గాలి రావడం, ఇది నా అదృష్టం అనుకున్నటువంటి యొక్క ఐతుకు మరి ఆ మేడగదిలో ఆ కిటికీ మీద కూర్చున్నవాడు ఆ చల్లని గాలికి నిద్రపోయాడు. ప్రియమైనటువంటి వారలారా, అంతే, ఆ 3వ అంతస్తు నుండి క్రింద పడిపోయాడు. తన అదృష్టము ఏమిటి అంటే మరణం. అదృష్టవంతుడు అని తల్లిదండ్రులు తనకు పెట్టినటువంటి పేరుకు ఆయనకి సంభవించినది ఏమిటి అంటే మరణం. ప్రియమైన వారలారా, నీకు సుఖము, సౌఖ్యము, ఆహ్లాదము అని నీవు లోకానికి అలవాటు పడి అటువైపునకు నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తా ఉన్నావా? ఆలోచన చెయ్యి. ఐతుకు కూడా సుఖము, సౌఖ్యము, ఆహ్లాదము అన్నది తాను కోరుకున్నటువంటి వ్యక్తిగా చూస్తా ఉంటాం. దేవుని వాక్యమును దగ్గరగా ఉండి వినటానికి, దేవుని యొక్క బోధలు దగ్గరగా నుండి స్వీకరించడానికి బదులుగా తాను ఎంచుకున్నటువంటి యొక్క ఒక ప్రదేశము ప్రమాదకరమైనటువంటి ప్రదేశం, ప్రమాదకరమైనటువంటి ఒక ప్రదేశంలో కూర్చొని తాను ఆహ్లాదాన్ని పొందుకుంటూ ప్రమాదంలో పడిపోయినటువంటి వాడుగా చూస్తూ ఉంటున్నాను. అది నీకు అదృష్టంగా నువ్వు భాగ్యమని నీవు అనిపించవచ్చు, కానీ తుడకు నీకు నిత్యం మరణానికి నీకు దారితీస్తుందని నువ్వు మర్చిపో.
అందుకే అంటాడు, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చూడండి, క్లియర్గా వాక్యం అంటాడు. లోకములో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడపం ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవన్నీ నిత్య నాశనానికి తీసుకొని వస్తున్నాయి అన్నటువంటి మాటను తెలుసు. ఐదుకు వచ్చింది మంచి స్థలానికి, కానీ ఎంచుకున్నది ప్రమాదకరమైనటువంటి స్థలం. తనలో ఉన్నటువంటి నిర్లక్ష్యము తనను ఎంత ఘోర స్థితికి గురి చేస్తుందో ఒక్కసారి గమనించారు. అతని వలన తన కుటుంబం, అతని వలన తన సంఘం ఎంత దుఃఖానికి గురయ్యాయో గమనించారు. సంఘమంతా హృదయాలు నలిగి దేవుని వైపు చూడగా, అయ్యో ఎందుకు ఈ పరిస్థితి ఇలా అయింది, ఒక మంచి యొక్క కూడికలో ఈ యొక్క ఆఖరి దినాన ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఒక నలిగిపోయిన సంఘం. కానీ పౌలు దిగి వచ్చి అతనిని కౌగలించుకున్నాడు. ప్రార్థన శక్తి, పరిశుద్ధాత్మ ప్రభావం కలిగినటువంటి దైవజనుడు అతనిపై పడి ఎప్పుడైతే కౌగలించుకున్నాడో, తన అదృష్టముగా పొందినటువంటి మరణము నుండి జీవములోనికి వచ్చినటువంటి వ్యక్తిగా చూస్తా ఉంటాం. ప్రేమిన వార్లరా, సంఘమంతా ఆ యవ్వనుడు తిరిగి బ్రతుకుట చూచి ఎంతగానో సంతోషించి, నీవు జీవించే కాలములో నీవు చేసే పొరపాట్లు, నీ యొక్క తప్పుడు తీర్మానాలు, బుద్ధిహీనపు కార్యములు, మరి బుద్ధిహీనపు యొక్క కార్యముల ఫలము నీ ఒక్క జీవితానికే కాదు, కానీ నీ కుటుంబానికి, నీ సంఘానికి అవమానమును, ఆయాసాన్ని, దుఃఖాన్ని అది కలిగిస్తుందన్నది మాత్రం నువ్వు మర్చిపోవటానికి. జీవించువారు మాత్రమే సంఘానికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తారు. జీవించుతున్నది ఎవరు? ప్రకటన గ్రంథములో అంటాడు 3వ అధ్యాయం, నీవు జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడమే అంటున్నాడు. ఆత్మీయ స్థితిలో నీవు చనిపోతే ఉపయోగం లేదు. లోకములో జీవించుచున్నవన్నటువంటి యొక్క పేరు నీకు ఉంటే ఉపయోగం లేదు. ప్రేమైనటువంటి వారు, నీవు జీవించాలి ఆత్మీయత, అప్పుడే జీవములోనికి నువ్వు వస్తావు. సంఘములో మరి కుటుంబాలలో ఒక ఆనందాన్ని, సంతోషాన్ని, ఒక గౌరవాన్ని నువ్వు తీసుకొని వచ్చినటువంటి వారమైతే, ఎన్ని విద్యార్హతల్ని కలిగి ఉండవచ్చు, ఎంత మరి ఘనత నీకు కలిగి ఉండవచ్చు, ఎంతో పలుకుబడి నీకు కలిగి ఉండవచ్చు, ఎంతో తెలివి నీకు కలిగి ఉండవచ్చు, ఎన్నో తలాంతులు నీవు కలిగి ఉండవచ్చు. పాపములతో, అపరాధములతో చచ్చి కంపు కొట్టే యొక్క స్థితిలో ఉన్నవారు తమ కుటుంబానికి ఆదరణ కలిగించలేరు అన్నది మాత్రం గ్రహించాలి. నీ స్థితి ఉన్నత స్థితి ఉండవచ్చు, కానీ నీవు జీవించుచున్నటువంటి యొక్క స్థితి మాత్రం పాపపు స్థితి. కుటుంబాలకు ధైర్యం ఇవ్వలేదు, కుటుంబానికి ఆధారము కాలేరు. వారు కుటుంబానికి, సంఘానికి ప్రయోజకుడిగా ఉండాలి అంటే మాత్రము వారు తిరిగి బ్రతకాలి, తిరిగి జీవించాలి. ఐతుకు జీవించడం ద్వారా, ఐతుకు తన యొక్క ఆలోచన ద్వారా జీవించడం ద్వారా చచ్చిపోయారు. తిరిగి దేవుని యొక్క ఆత్మ చేత జీవించడం ద్వారా సంఘము సంతోషించింది, కుటుంబము సంతోషించింది. ప్రియమైనటువంటి వారు తప్పిపోయి పడిపోయి ఉన్న చోటికి వెళ్ళి వారిపై పడి కౌగలించుకొని వారిలోనికి క్రీస్తు జీవాన్ని పంపే దైవ సేవకులు దేవుడు నేడు అనేకమైనటువంటి యొక్క పరిస్థితులలో దేవుని యొక్క సంఘాలకు ఆయన నియమించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సేవకులు చేసినటువంటి పరిచర్య ద్వారా, ఆ సేవకులను మిమ్మల్ని అనేక రీతిలుగా దేవుని యొక్క యోగ్యతలోనికి నడిపించినప్పుడు, వాక్యం ద్వారా, సలహాల ద్వారా, పరిచర్య ద్వారా మిమ్మల్ని దేవుని యొక్క మాటలతో మిమ్మల్ని ఆధ్యాత్మికతలోనికి నడిపించినప్పుడు, ఆ మాటలను కానీ మీరు త్రోసిపుచ్చితే నష్టము మీకు.
ఏ సేవకులమైతే మీరు విమర్శించారు, ఏ సేవకులైతే నీవు దూషించావో, ఏ సేవకులనైతే నీవు ద్వేషించావో, వారి వాక్య పరిచయం హేళన చేశావో, నీకు పట్టనట్లుగా నీవు నిద్రించావో, ఆ సేవకుడే ద్వారానే దేవుడు నిన్ను బ్రతికించగలడు. ఆ సేవకుడే నీ అపజయాలలో, నీ సమస్యలలో, నీ ఘోర ఆపదలలో, నీవు చచ్చిపడి ఉన్న సందర్భాలలో నీ వద్దకు పంపి నిన్ను బ్రతికించడానికి ఆ సేవకుడిని దేవుడు ఎంచుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక నేడే నీ ప్రవర్తన విషయమై నీవు పశ్చాత్తాపడి నీ హృదయాన్ని తెరచి నీ ప్రతి పాపాన్ని యేసు ప్రభు ఎదుట నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆయన అంటున్నాడు, నేను నిన్ను క్షమించి నిన్ను రక్షిస్తాను అన్నటువంటి మాటలు ఆయన తెలియచేస్తాను. ప్రేమైనటువంటి వాళ్ళ ఆఖరులా దేవుడు కొన్ని మాటలను మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఈ యొక్క వాక్య భాగంలో ఫిలోమోను పత్రికలో 10వ వచనం 11వ వచనం చూస్తాం. ఫిలోమోనుకు పౌలు రాస్తూ అంటున్నాడు, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. చూడండి, క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అన్నటువంటి మాట చూస్తా ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళ తర్వాత చూడండి, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని అంటుంది ఇక్కడ క్లియర్గా, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నీ జీవితము మునుపు నిష్ప్రయోజనకరముగా ఉన్నదా? ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒనేసిమును చూచి ఈ యొక్క దొంగన అన్న మునుపు నిష్ప్రయోజనమే. నీ వెనుకటి స్థితి, నీ పాపపు స్థితి, నీకు మరి దేవునికి యోగ్యము కాని స్థితిని ఎత్తి చూపడంలో మునుపు నిష్ప్రయోజనమైనదే. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాడో ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయి. క్రీస్తునందున్న వారు సంపాదించుకోవలసినటువంటి ఒక గొప్ప సాక్ష్యము ఇదే అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబములలో, దేవుని సంఘములలో క్రీస్తుకు చెందిన వారిగా ఉంటూ ఇట్టి సాక్ష్యాన్ని మీరు సంపాదించుకుంటున్నారు. క్రీస్తు వేరుగా ఉన్న ఇక ఒనేసిము నేరస్తునిగా, దూరస్తునిగా, నిష్ప్రయోజకనుగా మరి కనిపించాడు. అయితే క్రీస్తు తన జీవితంలోనికి వచ్చిన వెంటనే ఎంత గొప్ప మార్పు వచ్చిందో ఒకసారి ఆలోచించే, ఎంత ఉన్నత స్థానానికి ఎదిగాడో ఒకసారి ఆలోచించే. ఒక గొప్ప దైవ సేవకుని యొక్క మరి విట్నెస్ తను పొందాడు, ఒక టెస్ట్ మనీ తను పొందాడు. నీకును నాకును ప్రయోజనకరముగా మారాడు. మీరు ఎంతటి విజ్ఞానము కలిగి ఉన్నవారైనప్పటికీ, ఎంతటి విద్యావంతులైనప్పటికీ, ఎంతటి ధనవంతులైనప్పటికీ, క్రైస్తవ కుటుంబంలో పుట్టామని చెప్పుకున్నటువంటి నీవు మీ పేరును బట్టి, మీ ఆస్తిపాస్తులను బట్టి, మీ బంధు బలగాలను బట్టి, మీ యొక్క శక్తియుక్తులను బట్టి దేవునికి, కుటుంబానికి ఏమాత్రము కూడా ప్రయోజకరంగా నీవు మార్చబడు. దేవునిని బట్టి మాత్రమే, క్రీస్తునందు మాత్రమే మీ జీవితాలు ప్రయోజనకరముగా మారతాయి. కానీ స్వతంత్రులుగా, సంతోషముగా, సమాధానకరముగా ఉంటుందే. కానీ నీ యొక్క బంధు బలగాలను బట్టి, నీ శక్తిని బట్టి, నీ ఆస్తిపాస్తులను బట్టి, నీ పేరును బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి, నీ క్రైస్తవ పుట్టుకను బట్టి, నీ విద్యార్హతలను బట్టి, నీ యొక్క మరి ధనమును బట్టి నీవు ప్రయోజకుడు కాలేవు.
ప్రియమైన వారలారా, కాబట్టి నేడు క్రీస్తు ప్రభుని హృదయంలోనికి చేర్చుకోవలసినటువంటి యొక్క సమయం వచ్చింది. నీకు ఒక గొప్ప రక్షణనిచ్చి నిన్ను ఒక ప్రయోజకునిగా ప్రయోజకురాలిగా దేవుడు మార్చుతాడన్నది నువ్వు మర్చిపోవడానికి వెళ్ళేది. ఐతుకు వలె అదృష్టవంతుడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒనేసిము వలె నువ్వు నేను మంచి జీవితము జీవిస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. ఐతుకు అదృష్టము మరణానికి దారితీసింది. ఒనేసిము యొక్క జీవితము మార్పులోనికి వచ్చింది. ఇద్దరి యొక్క విట్నెస్ను చూస్తే అదృష్టవంతుడు దురదృష్టవంతుడు అయ్యాడు, ఒనేసిము అదృష్టవంతుడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు ఒనేసి. అతని జీవితము ఎప్పుడైతే మరి దేవుని యొక్క సంఘములో ఈ యొక్క దేవుని దగ్గరికి వచ్చారు, లేకపోతే ఈ యొక్క దైవ సేవకుల యొక్క మరి యొక్క సహవాసములో దైవ సేవకులను ఎప్పుడైతే హత్తుకున్నావో, దేవుని యొక్క మాటలను ఎప్పుడైతే వింటావో, అప్పుడే నీవు జీవించగలవు అన్నది మాత్రం మర్చిపోవడానికి వెళ్ళదు. క్రీస్తు నందున్నటువంటి వారు ఆయన శక్తి గల మహిమ గల హస్తాలకు అప్పగించుకుంటారు. అలాంటి వారే గొప్ప శక్తి కలిగినటువంటి వారు. దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క ప్రజలకు, సొంత కుటుంబానికి వారు ప్రయోజకులుగా ఉంటారు అన్నది మనం గుర్తుపెట్టాలి. అలాంటి వారే అదృష్టం. ప్రియమైన వారలారా, ఏదో అపాయము తప్పిపోతే అదృష్టం అనేది కాదు. దేవుడు నీకు ఏమాత్రం కూడా ప్రమాదము జరగకుండా ఆయన దూతలను కాపుదలగా ఉంచాడు. నీ యొక్క ప్రతి అడుగును ఆయన గ్రహించినటువంటి వాడు. ఆయన కనురెప్ప మూయకుండా నిన్ను కాపాడుచున్నటువంటి వాడుగా, ఆయన కునకడు నిద్రపోడుగా మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి వాళ్ళ నిన్ను సంరక్షించుచున్నటువంటి దేవునిని నువ్వు విస్మరించి నాకన్నా గొప్పవాడు లేడు అన్నటువంటి యొక్క తత్వము, ఆ యొక్క ఆలోచన నువ్వు కలిగి ఉంటే నీవు ఐతుకు లాంటి వాడవే. నీవు వచ్చుచున్నటువంటి యొక్క ప్రదేశము మంచిదే, కానీ నువ్వు ఎంచుకున్నటువంటి ప్రాంతము మాత్రము అది ప్రమాదకరమైనది. నీ స్థితి ప్రమాదకరం. ప్రియమైన వారా, దేవుని సన్నిధికి వస్తున్నావా? మంచిదే. నీవు దేవుని సన్నిధానములో లోకము గురించి నీవు ఆలోచన చేసావా? అది ప్రమాదకరమైనది. నీ స్థితిని ఆలోచన చేసావా? ప్రమాదకరమైనది. నీ యొక్క గొప్పతనాన్ని ఆలోచన చేసావా? ప్రమాదకరమైనది. నా అంతటి వాడు లేడు అనుకున్నావా? అది ప్రమాదకరమైనది. దేవుని సన్నిధానములో నీవు జీరో. గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడే దేవుని బిడ్డగా నువ్వు రూపాంతరం. ప్రేమైన వారలారా, ఈరోజు నీవు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? లోకంలో జరిగే ప్రతిదీ దానిని బట్టి నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నావా? జాగ్రత్త. నీ అదృష్టము పరీక్షించినప్పుడు నీ స్థితి ఏంటి అనేది నీకు అవగతమవుతుంది. కాబట్టి పరీక్షలో నిలబడట కంటే దేవుని చేతిలో నీవు ఉండుట అది ఆశీర్వాదం. తద్వారా దేవుడు నిన్ను అనేక రీతిలుగా మలచి అనేకులకు అదృష్టవంతుడు అని చెప్పుకోగలిగినటువంటి యొక్క యోగ్యత, చెప్పుకోగలిగినటువంటి సాక్ష్యము దేవుడు నీకు ఇస్తాడు. ఒనేసిము లాంటి ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. కాబట్టి గుర్తుపెట్టుకొని మరి దేవుని బిడ్డలుగా జీవించడానికి, యోగ్యమైనటువంటి జీవితము జీవించడానికి, పరిశుద్ధ జీవితము జీవించడానికి, సంఘములో దేవుని యొక్క బిడ్డగా రూపాంతర జీవితం జీవించడానికి, ఇక ఇహలోకమైనటువంటి యొక్క మరి స్థితిగతులన్నిటిని తొలగించుకొని పరిశుద్ధ దేవునికి ప్రయోజకరమైనటువంటి బిడ్డగా జీవించడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడే నీవు అదృష్టవంతుడు, ప్రయోజకుడు. అట్టి యొక్క జీవితము దేవుడు నీకు అనుగ్రహించుగాక. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, కృప కలిగినటువంటి దేవా నీకు వందనాలు. ఈ యొక్క దినాన నా తండ్రి మాతో మాట్లాడినటువంటి విధానమును బట్టి వందనాలు చెల్లిస్తాం. ఎన్నో విషయాలు ప్రభా మాకు అనుదినము మాకు మీరు బోధిస్తూనే ఉన్నారు.
ఎన్నో మాటల ద్వారా మా జీవితాలలో ఒక మార్పుని మీరు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నారు. మా కుటుంబాలలో మార్పు, మా వ్యక్తిగత జీవితాలలో మార్పును తీసుకురావడానికి ఇష్టపడుతున్నారు. మీ మాటలను మేము నాయన స్వీకరించినప్పుడు ఖచ్చితముగా ప్రభా మా జీవితాలలో ఒక రూపాంతర పరిస్థితిని మేము చూడగలం. దేవునికి యోగ్యమైనటువంటి పనిముట్లుగా మేము జీవించగలం. ప్రభా, ఈరోజు అదృష్టవంతుడు ఎవరు అని ఆయన ఒక అంశమును ద్వారా ప్రభా ఐదుగు జీవితంలో ఉన్నటువంటి తన యొక్క స్థితిగతులను ధ్యానం చేసి, ఐదుగు అదృష్టవంతుడే, కానీ ప్రభా ఎంచుకున్నటువంటి యొక్క మరి ఆ కార్యము, ఎంచుకున్న స్థలం మంచిది కాదు. దయగలిగిన దేవా, తద్వారా తన అదృష్టము మరణము అన్నది తను పొందుకున్నాడు. నా తండ్రివైన దేవా, ఈరోజు ఎంతో మంది ప్రభా అపాయముల నుండి తప్పించబడి ఇది నా అదృష్టము, దేవుని ద్వారానే తప్పించబడ్డాను అనుకోవడం లేదు, నా అదృష్టము అని అనుకుంటున్నాను. ప్రభా కృప చూపండి. ప్రతి బిడ్డని మీ యొక్క ఆయన హస్తము వారి మీద వచ్చి వారిని తట్టండి. నా రక్షణ, నా భద్రత నీకు నేను అనుగ్రహించు. కునకగా నిద్రపోగా నీ గురించి నేను ఆలోచన చేస్తాను. దేవుని యొక్క బిడ్డగా కాక ఇహలోకమైనటువంటి ఘనతను బట్టి, ఇహలోకమైన స్థితిగతులను బట్టి, ఇహలోకమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలను బట్టి సంఘములో, సమాజంలో, కుటుంబాలలో నా ఆధిక్యతను, నా ఘనతను, నా మాటను నేను నెగ్గించుకోవాలన్నటువంటి తత్వము కలిగినటువంటి వారికి మీరు హెచ్చరిస్తావు. అలాంటి స్థితి నుండి బయటికి రమ్మంటు. నా మందిరంలో నీవు మార్పు చెందగా నీవు అధికారం చెలాయించడానికి నీవు ఎవరు అని ప్రశ్న వేస్తున్నా. ఈ మాటలను బట్టి ప్రభా మేమందరము కూడా ప్రభా వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా మార్పును చెంది దేవుని యొక్క సన్నిధానములు, దేవుని మందిరములు యోగ్యమైనటువంటి పనిముట్లుగా మార్పు పొందుకొని పరిశుద్ధ దేవునికి యోగ్యమైనటువంటి బిడలముగా మేము జీవించడానికి సంఘములో, కుటుంబాలలో, సమాజములో చూచినటువంటి వారందరూ కూడా ఆయన అదృష్టవంతుడు, నిజముగా దేవుని బిడ్డ అని చెప్పగలిగినటువంటి కృపను అనుగ్రహించి వనేసీములాగా ప్రయోజనకరమైనటువంటి వాడు అని చెప్పగలిగినటువంటి యొక్క సాక్ష్య జీవితాన్ని అనుగ్రహించి తద్వారా మేము మీకు నాయన నిజమైనటువంటి పనిముట్లుగా ఈ లోకంలో నాయన మీ రాజ్య వ్యాప్తిని చేయగలిగినటువంటి పనిముట్లుగా మేము ఉండటానికి ఒక కృపను మాకు అనుగ్రహించి సంఘమును దీవించి, కుటుంబాలను దీవించి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఈ యొక్క కడవరి కాలంలో నాయన పరిశుద్ధ దేవుని యొక్క బిడ్డలుగా రూపాంతరపరచబడి పరిశుద్ధ దేవునికి యోగ్యమైన జీవితము జీవిస్తూ నా తండ్రివైన దేవ సాక్ష్యం కలిగినటువంటి జీవితము జీవిస్తూ వారి నడత, ప్రవర్తన, ఆలోచన, క్రియల ద్వారా అనేకులను క్రీస్తు వైపుకు ఆకర్షించగలిగినటువంటి యొక్క కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఆయన మీకు వందనాలు చెల్లిస్తాను. ఈ మాటల ద్వారా ప్రతి హృదయం నాయన తండ్రి మార్పు చెంది మీకు పట్టబడినటువంటి బిడ్డగా ఉండడానికి సహాయం చేయమని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నాయన సంఘములను వింటున్న ప్రతి బిడ్డను మీకు అప్పగించు. మా ప్రభు, మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించు. ఎందుకనగా రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక త్రియేక దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డకును, సంఘమునకును
ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఆయన తోడైండి, ఆయన కృపలో, ఆయన భద్రతలో, క్షేమములో ప్రతి ఒక్కరిని స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.